ఇంక అనడానికి మాట లేదా, సమయం లేదా? నష్టపోయి బాధపడుతుంటే మనిషిని ఎలా బాధపడతామండి? ఆడదాన్నైనా మొగాడినైనా వాడు అప్పటికే బాధపడుతున్నాడు, మొగాడు ఆడది ఎవరే. ఇంకాస్త గుచ్చుతామా? దాన్ని పైశాచికం అంటారు, దీన్ని శాడిజం అంటారు. వాడు అసలే ఏడుస్తున్నాడు, మార్కులు తక్కువ వచ్చాయమ్మా పిల్లాడు, వాడే బాధపడుతున్నాడు అనుకో, వెంటనే తల్లి తండ్రి దగ్గరికి, ఏంట్రా మార్కులో బోర్డు మార్కులు లేదమ్మా, పక్క పిల్లాడికి ఎక్కువ వచ్చాడు, వాడు కాపీ కొట్టుంటాడు రా అనేయాలంతే. అవును, అయినా కాకపోయినా ఈ మాట వెంటనే వాడు కాపీ కొట్టుంటాడు రా, వాడు సరైన వాడు కాదు, నువ్వు నిఖారసగా రాస్తావు, నీకెందుకు వస్తావు, ఏం కంగారు పడకో అని చెప్పాలి. కానీ ఎప్పుడు ఇంతేనమ్మా, ఏం చేస్తాం, బోల్డ్ డబ్బులు కట్టాం, లోన్ కూడా ఇవన్నీ పిల్లల దగ్గర చెప్తారండి. ఎంత తప్పు ఉండేది? మీరు అప్పులు చేశారో ఆస్తులు సంపాదించారో వాళ్ళకెందుకండి? వాళ్ళు చేయమని చెప్పారా? ఇంత అప్పు చేసి సంపాదించమని పిల్లాడు అడిగాడా? మాట్లాడకూడదు అవి. ఆర్థిక విషయాలు పిల్లల దగ్గర రాకూడదు. ఆస్తులు ఉన్నాయని చెప్పామా గర్వం వస్తుంది, అప్పులు ఉన్నాయని చెప్పామా నిరాశ వస్తుంది, రెండూ నష్టమే. అసలు ఆ ప్రసక్తి రాకూడదు. నీకెందుకు